హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీలా ఆమ్గోత్. ఈరోజు నేను తవ్వ చికెన్ మసాలా కర్రీ ప్రిపేర్ చేశాను. ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి. ముందుగా 500 గ్రామ్స్ చికెన్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. 2 ఆనియన్స్, 2 టమాటోస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక లవంగాలు, యాలకులు, మిరియాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో ఆనియన్స్ పేస్ట్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. చికెన్ బాగా ఉడికినాక ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారా చికెన్ ఎంత బాగా ఉడికిందో? చికెన్ నుండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మసాలా కర్రీ రెడీ. ఎప్పట్లా కాకుండా ఇలా తవ మీద చేసుకోండి. చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. థిక్ గ్రేవీతో చాలా బాగుంటుంది. దీన్ని చపాతీతో కానీ వేడి వేడి అన్నంలోకి కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఏ కర్రీ కావాలో కామెంట్ చేయండి.